నమస్తే అన్న. నమస్తే అన్న. పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి, ఐడియా ఉందా? ఉందన్న. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బీజేపీ. బీజేపీ ఎందుకన్నా? బీజేపీ కొంచెం డెవలప్మెంట్ ఉంది కాబట్టి, అందులో ఇప్పుడు రామ మందిరం కూడా అయింది కదా, దానివల్ల ఓకే అయితే బెటర్ అని వస్తే మంచిగా ఉంటుందని. ఓకే, అంటే గతంలో ఇక్కడ ఎంపీ అరవింద్ బీజేపీ నుండి గెలిచిండే, మన పనులు అయినాయి ఆయన వల్ల? అయినాయి అన్న. పసుపు బోర్డు చేస్తా అన్నాడు, చేసిండు ఆల్రెడీ. ప్లస్ ఇప్పుడు మంచిగా కొంచెం ఉంది కాబట్టి వస్తే బెటర్. ఇక జనాలతో ఉంటే ఎట్లుంటాడు ఆయన? మంచిగానే ఉంటాడు. బాగానే ఉంటాడు. అంత ఇంటరాక్టివ్ ఆడంటారు కదా? అవుతాడు అన్న, ఎందుకు కాదు. అవినీతి మీద ఏమైనా ఉంది ఆయన మీద? అవినీతి లేదు ప్రస్తుతానికి అయితే. బీజేపీ వస్తుంది అంటారా? వస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండగా బీజేపీ ఎట్లా వస్తుంది? వస్తుంది అన్న. ఇక అది అంతే. అది జనాల్లో ఎక్కడైనా సెంట్రల్లో బీజేపీ రావాలనుకుంటారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. ఓకే అన్న. నమస్తే అన్న. నమస్తే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి, ఐడియా ఉందన్న? అవును. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ప్రాంతం నుండి ఎవరు గెలిచే అవకాశం ఉంది? బీజేపీ, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ? బీజేపీ. బీజేపీ ఎందుకన్నా? మోడీ అభివృద్ధి చేస్తుండు కదా. ఏం చేసిండు? కనబడతలేదా? అన్ని అభివృద్ధులు కనబడుతున్నాయి కదా. బీజేపీ. కానీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఫామ్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ గెలుస్తుందని నేను అంటున్నాను. రాదు. ఇక కాంగ్రెస్ గెలిచినంటే పాకిస్తాన్ దేశం అయిపోతుంది అంతే. ఇండియా పాకిస్తాన్ అయితే అంతే పక్కన పక్క. కానీ అరవింద్ అంతా అందరితో దురుసుగా ఉంటాడు కాబట్టి అరవింద్ నువ్వు చూస్తలేరు కదా ఓలీట. అరవింద్ మంచి వ్యక్తి, ఆయన అట్లా ఉంటాడు కానీ మంచి వ్యక్తి. అన్న అని పోతే దగ్గరికి తీస్తాడు అంతే. అంతే అంటారు. కానీ అందరితో అంటే ఆయన మీద అవినీతి కూడా చేసిందని చెప్పేసి అంటారు. చేసేటోళ్ళు చేస్తారు, ఊరనంగా కుక్కలు ఉండయా, అదే అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఓకే. నమస్తేనే. నమస్తే. ఎక్కడనే మీది? జగిత్యాల పాప. జగిత్యాల. పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి తెలుసా? తెలుసు. ఎవరు గెలుస్తారా? బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్లా? బీజేపీ వస్తుంది. బీజేపీ ఎందుకు వస్తుంది? మనకు మంచి పనులు చేస్తుండు కాబట్టి. ఏం చేసిండు? అన్నీ చేసిండు నరేంద్ర మోడీ మనకు. ఇక్కడ అంటే కొన్ని అవకతవకలు నడుతున్నాయి కానీ నరేంద్ర మోడీ పాలన చూసి మాత్రం కంపల్సరీ ఓట్లేస్తారు. కానీ ఈసారి కాంగ్రెస్ తెలంగాణలో ఉంది కదా, తెలంగాణలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుస్తుంది అంటారు. ఏ చెప్పరాదు, అచ్చుడైతే బీజేపీ వస్తుంది. బీజేపీ వస్తుంది. బీజేపీ కంపల్సరీ. సెంట్రల్లో రాహుల్ గాంధీ వస్తాడు కదా ఈసారి? రాడు. అంటే 10 ఏళ్ళు అయిపోయింది బీజేపీకి, ఇంకోసారి కాంగ్రెస్కి ఇస్తే బాగుంటుంది కదా? కరెక్టే కానీ రాదు. బీజేపీ తప్ప వేరే రాదు. బీజేపీ వస్తుంది. ఈ ఏరియాలో ఓలూరే బీజేపీకి? అరవింద్ ధర్మపురి అరవింద్. ఎప్పుడన్నా చూసాం ఆయన? చూసిన. మంచోడు కాదంట కదా ఆయన? ఇక కొద్దిగా గట్లనే కానీ ఇక మరి నరేంద్ర మోడీ ముఖం చూసి మాత్రం కంపల్సరీ వేసుడే. బీజేపీ వేస్తారు. బీజేపీ. ధర్మపురి అందరూ పనులు చేసిండే మన ఇక ఏమో ఒక పసుపు బోర్డు చేసిండు ఒకటి. పసుపు బోర్డు చేసిండా? ఓకేనా, థ్యాంక్ యూ.